ఆడి కార్ స్టోరీలు చెప్పడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు ది యూట్యూబ్ స్టార్ గాలిపటాల సుధాకర్. ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు. జయ హో జనతా. వెనుకడుకైపోరు, మనకెందుకు అనుకోరు. మా పెద్దనాన్న రీసెంట్ గా ఆడి కార్ తీసుకున్నాడు. అది ఆడి కదా, చూస్తావా? పెద్దనాన్న ఫస్ట్ ఒక ఫోటో దిగుదాం. అందులో నువ్వు పడతావు ఓకే, కానీ ఈవిడెట్లా పడుతుంది అందులో? నా కూతుర్ని ఎవరైతే చేసుకుంటారో వాడికి ఆడి సగం ఇస్తా. 2 టైర్లు నాకు, 2 టైర్లు ఈమెకు. అలా ఆడి పడిపోతే మీరు అట్లా లేపచ్చా? నేను పెట్రోల్ అయిపోయినప్పుడు ఇలా ఉప్పుతాను. సార్ అది డోర్ ఓపెన్ ఎలా చేస్తారు సార్? ఏది ఇట్లా తంతం జాడి. మా కారు మా ఇష్టమే, తొక్కలది మాది ఆడి. ఇలాగా బీడి కాదు. ఆటో కాదు పెద్ద మంచి అంటే ఆటో నడిపించినప్పుడు అలవాటు అయిపోయింది. బంపర్ వెనక దేనికో తగులుతుంది. అవునా? ఆమె బంపర్ కాదు, కార్ కి బంపర్ ఉంటుంది. కొత్త కారు రేపు మార్నింగ్ తీసుకొస్తాను నీకు. ఆడి కూర్చో. మొన్న రీసెంట్ గా వీళ్ళని చూసానండి అమీర్పేటలో. చూస్తుంటే వాళ్ళకి బాగా ఆకలేసింది. ఇది ఆల్రెడీ అయిపోయింది కదా పెద్దనాన్న. చూడమ్మా, ఇది పార్ట్ 2కి వెళ్ళిపోతున్నాను. పార్ట్ 1 ఎక్కడ ఆగింది? గడ్డి నువ్వు గడ్డి నేను ఇంటికి తీసుకెళ్ళాను మిమ్మల్ని. మీ పిల్లలు లేకి పిల్లలు కదా, ఇంకా మీ పిల్లలేమో ఇదే. మర్చిపోయినా, మీ ఆవిడ మానేసింది జాబ్, అదే జాబ్ చేస్తుంది. లేదు అక్కడే పని మనిషిలో. ఓకే, చీర కొత్త చీర ఇప్పించారా? అదే చీర. ఆమెకి గాలి ఆడాలంటే అందుకే చిరిగింది. శ్రీము గురించి తెలుసా? ఆ శ్రీముకి ప్యాంట్లనే బొక్కలు ఉంటాయి వాళ్ళ. రిక్షోడు తాగుబోతాడు, గలీజ్ గా ఎక్కడ పడితే మోర్లో పడతాడు. పోయి వెళ్ళి వాడిని ఇట్లా తీసుకుంటది, తీసుకు మొత్తం కడుగుతుంది. గలీజ్ అబ్బా, ఇంత ఘోరంగా మరి భర్త ప్రేమ ఉండాలి. మోరైతే ఏమి ఏందంటే నా మొగుడాడు. ఆఫ్టర్ ఆల్ రిక్షా వాడు. ఆఫ్టర్ ఆల్ ఏదైనా కూలి పని చేసుకుని అమ్మాయి. మేమైనా కష్టాన్ని నమ్ముకుంటాం. అవును, అందుకే చీరలు చింపుకుంటారు. ఏదున్నా కష్టపడి పని చేసే కదా సంపాదించి. ఎవరు చెప్పారండి కష్టపడి పని చేసిన? ఆడదాన్ని బయటికి పంపించి పిల్లల్ని వేసుకొని తిరుగుతున్న రోడ్ల మీద ఎవరు అన్నం పెడతారని అడుక్కోవడం కూడా ఒక నిమిషం మనం మాట్లాడుకుందాం. నీకు సిగ్గుందా కొద్దిన? మళ్ళా సిగ్గులు ఎక్కడ 10 మందిని కన్నది సిగ్గు లేదు. అరే గవర్నమెంట్ ఏమన్నారండి, 2 లేక 3 10 మంది కంటే ఎక్కడ దేశం ఏమైపోవాలి? నేనన్నా 5 మందికి ఆపేశా. నీకు అసలు సిగ్గు లేదు, నీకు బుద్ధి లేదు అసలు. నువ్వు 3వ క్లాస్ చదివింది, 3వ క్లాస్ కదా? 3వ క్లాస్ ప్రయత్నం చేశాక ఈ అమ్మాయి ఇది. సార్ మీరు అప్పటి నుంచి ఇది చేసుకుంటూ కామెడీ క్రియేట్ చేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ కామెడీ రావట్లేదు. కంటెంట్ సరే కామెడీ. కూర్చో, ఇవి తింటుడు. ఆవిడకి 10 మంది పిల్లలు ఎక్కువ, ఆవిడకి అవసరం. మర్యాద పూర్వకంగా వచ్చి తీసేసి వెళ్ళిపో. నేను మర్యాద చెప్తున్నాను, ఆ గడ్డి అయిపోతే మళ్ళీ నన్ను అడుగు. ఫస్ట్ జోక్ చెప్తాను. ఫస్ట్ జోక్ ఏంట్రా? ఫస్ట్ జోక్ వచ్చేసి ఆ మాస్టర్ అడుగుతున్నాడు స్టూడెంట్ని, అరే నీకు గాంధీ మహాత్ముడు తెలుసా? తెలియదండి. నెహ్రూ తెలుసా? తెలియదండి. పోనీ సుభాష్ చంద్రబోస్ తెలుసా? తెలియదండి. అల్లూరు సీతారామరాజు తెలుసా? తెలియదండి. తెలుసుకోరా, బాగా చదువుకోరా, పైకొస్తారా అని మాస్టర్ అంటే స్టూడెంట్ అన్నాడు, ఏమండి మీకు యాంకర్ రవి గారు తెలుసా అండి? తెలియదురా. పోనీ గారిపేట సుధాకర్ తెలుసా? తెలియదండి. పోనీ భాస్కర్ తెలుసా? తెలియదండి. వాళ్ళందరూ ముందు కాపాడుకోండి, వాళ్ళంతా మీ కూతురు లైన్ వేస్తున్నాయండి రోజు. ఒక భక్తురాలు భగవంతుడి దగ్గరికి వెళ్ళి తపస్సు చేస్తుంది.
ఎంత ఘోరంగా తపస్సు చేసిందంటే ఒక విషయం చెప్పాలి, మగవాళ్ళు తపస్సు చేస్తే గడ్డాలు మీసాలు అన్ని పెరుగుతాయి, కానీ ఆడవాళ్ళు తపస్సు చేస్తే ఏం పెరుగుతుంది? వయస్సు పెరుగుతుంది. ఇంకా నేను గడ్డి పెరుగుతాను లేదు ఊకో జుట్టు పెరుగుతుంది. కాదు చెప్పండి. మాకు తెలీదు, నువ్వు చెప్పు. ఇది నువ్వు చెప్పిన తర్వాత పేలకు పోవాలి బిడ్డ, ఇది వెనకాలకు పోతా. సరే ఇది పెరిగేదాని గురించి తర్వాత చెప్తాను, ముందు జోకులకు వెళ్ళిపోతాను. ఏం పెరుగుతుందో చెప్పు. అరే చెప్తామండి, సీరియస్ అవుతారండి, నాకు అర్థం కదా. చెప్పు ఏం పెరుగుతుంది చెప్పు. ఏం పెరుగుతుంది అంటే అంటే వాళ్ళు అంతవరకే రాశారు, అంతవరకు చదివాను. అంటే ఏం పెరుగుతుంది ఆపేసాడే, అందుకే మిమ్మల్ని అడిగాను. పొరపాటు లేదో ఓడిపోలేదో కొడి ఎడమైతే పొరపాటు లేదో ఓడిపోలేదో. కానీ ఒకటి చెప్పాలి మీకు, గడ్డితోటి పౌడర్ తోటి పిండితోటి ఇది కప్పిస్తున్నారు, కానీ ఆ జోకులు మాత్రం కప్పలేరు. నిరంతర స్రవంతి లాగా నిరంతర జోకులు పుడుతూనే ఉంటాయి. నీ గడ్డి రాలుతూనే ఉంటాయి. మా పటాస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ ఒకే ఒక్క విన్నపం, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. గాలిపటాల సుధాకర్ దగ్గర నుంచి గడ్డి గాని అది గాని, మేమైనా అవమానపరచట్లేదండి. ఆయన జోక్స్ ని లైవ్ లో నిజంగానే స్టూడెంట్స్ చూడడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళతో ఏం చేయాలి? గడ్డి పెట్టాలి.